సుమలత గారితో మాట్లాడేందుకు ఈ వ్యవహారంపై కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు సుంకర పద్మశ్రీ గారు మనకి ఫోన్ ఇన్లో ఉన్నారు. మేడం నమస్తే. నమస్తే సార్, ఎలా ఉన్నారు? బాగున్నాం మేడం. సార్ మేడం అదే ఇప్పుడు జనసేన నాయకుడు దాదాపుగా ₹1,00,00,000 మోసం చేశాడు నన్ను అని చెప్పి ఆల్రెడీ 2 రోజుల నుంచి ఆమె ఆవేదన వ్యక్తం చేస్తుంది. నిన్న ప్రెస్ మీట్ కూడా పెట్టారు. ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు మేడం. దీన్ని ఎట్లా చూడాలి? రాజకీయ నాయకులు రాజకీయ పార్టీ ముసుగులో ఆర్థికపరమైనటువంటి నేరాలకు మోసాలకు పాల్పడుతున్నటువంటి వారి సంఖ్య రోజు రోజుకి ఎక్కువైపోతూ వస్తుంది. బాధితురాలు సుమలత గారు కూడా ఉన్నారు, మీరు మాట్లాడండి మేడం. అమ్మా సుమలత గారు. నమస్తే మేడం. నమస్తే అమ్మా. చూశాను నేను ఆల్రెడీ సోషల్ మీడియాలో. సో ఇప్పుడు ఈ 2 years లో బాగా ఎక్కువైపోయింది సార్. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యంగా జనసేన సైనికులని చెప్పుకోబడినటువంటి వ్యక్తులు, అంటే తిరుపతిలో గాని రైల్వే కోడూరులో గాని ఇప్పుడు ఇది కొత్త వివాదం, ఇవన్నీ కూడా ఏదో ఒకటి ఇన్సిడెంట్స్ వెలుగులోకి వస్తానే ఉన్నాయి. అంటే అధికారాన్ని అడ్డం పెట్టుకుని వీళ్ళు ఇంతకు ముందు గత కొంతకాలంగా కొన్ని సంవత్సరాలుగా ఈ మహిళలతో ఉన్నటువంటి పరిచయాలు గాని, లేదంటే వాళ్ళ ద్వారా ఆర్థికంగా లబ్ధి పొందో అండ్ వ్యక్తిగత సంబంధాల వల్ల ఇప్పుడు అధికారంలో ఉన్నాం కదా అని బలుపుతో వీళ్ళందరూ కూడా ఈ మహిళల్ని ఈ విధంగా మోసం చేస్తా ఉన్నారనేది చాలా క్లియర్ గా అర్థమవుతుంది. ఈ వాళ్ళ నాయకుడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి ఉప ముఖ్యమంత్రిగా ఉండి మెంటల్ ఇల్ బ్యాలెన్స్ కనిపిస్తా ఉంది. నాకు ఎప్పుడేం మాట్లాడుతున్నాడో కూడా అర్థం కావట్లేదు. ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు, ప్రజా సమస్య వచ్చినప్పుడు అధికారంలో ఉన్నటువంటి డిప్యూటీ సీఎం గారు కనీసం ఆ సమస్యను పరిష్కరించకపోగా ప్రతిపక్షాల మీద పట్టడం, ఏదో గొప్పగా ఢిల్లీ వెళ్ళాను కదా, ఏదో వ్యక్తిగత సంబంధాలు ఉన్నాయి కదా మోడీ గారితో అని చెప్పి నిన్న చూసాం మనం. అసలు కాంగ్రెస్ పార్టీ పేరు చెప్పడానికే, రాహుల్ గాంధీ గారి గురించి మాట్లాడటానికి అర్హత లేనటువంటి వ్యక్తి ఏం మాట్లాడతాడో అర్థం కాదు. ప్రత్యేక హోదా రాష్ట్ర విభజన చేసిందంటాడు, ప్రత్యేక హోదా కాంగ్రెస్ ఇవ్వలేదంటాడు, ఏదేదో మాట్లాడతాడు. అసలు అందులో భాగస్వాముడు 2014లో మోడీ గారితో కలిసి తిరుపతి వెంకటేశ్వర స్వామి సాగ్య, ఇవన్నీ ఏంటంటే రాజకీయ పరమైనటువంటి ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశాలు సార్. ఇటువంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడే వ్యక్తులే మరి మహిళల విషయంలో ఇంకా ఎంత అడ్డగోలుగా విచ్చలవిడిగా ఉంటారు అనేది మనం ఆశ్చర్యపోనవసరం లేదు. బట్ వెరీ సారీ టు సే, ఎక్కువ వివాదాలు ఈ జనసేన నాయకుల వల్లే జరుగుతా ఉన్నాయి. ఈ మహిళలు ఎంతో మంది మోసపోబడతా ఉన్నారు అనేది చాలా క్లియర్ గా కనపడతా ఉంది. ఇది పెద్ద విషయం అనిపించదు సార్ పవన్ కళ్యాణ్ గారికి. ఎందుకనంటే ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం అనేక సంవత్సరాలుగా ఆయన మహిళల పట్ల ప్రవర్తన గాని, ఆయన పైన కూడా ఇంతకు ముందు సరే ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి అయిపోయి ఉండొచ్చు, మనం మాట్లాడితే జన సైనికులు మాలాంటి వాళ్ళని అసభ్యంగా పోస్టులు పెడతారు, లేదంటే చంపేస్తామని బెదిరిస్తారు. బట్ క్యారెక్టర్ ఎటువంటిది అనేది ఆయన వ్యక్తిగతంగా ఆయన మీద వచ్చినటువంటి వివాదాలన్నీ మనకు తెలిసినవే, ఎవరు మర్చిపోలేదు. సో అటువంటి పరిస్థితుల్లో అతను పెద్ద ఈ విషయాలన్నీ సీరియస్ గా తీసుకుంటాడని గాని, వాళ్ళ పైన యాక్షన్ తీసుకుంటాడని గాని, ఈ మహిళలకి న్యాయం జరుగుద్దని కూడా మాకు అనిపించట్లేదు. బట్ యాజ్ అ సిటిజన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఒక మహిళగా మనందరం కూడా ఆమెకి మానసికంగా ధైర్యాన్ని ఇవ్వాలి, ఆమె పోరాటంలో మనం మద్దతు ఇవ్వాలి, తప్పనిసరిగా ఆమెకు న్యాయం చేయాలి అని చెప్పి డిమాండ్ చేయాలి. అవును మేడం. సార్ ఒకసారి సుమలత గారు మీతో మాట్లాడతారు, మాట్లాడండి. అమ్మా సుమలత గారు చెప్పండి అమ్మా. మేడం, నేను దాదాపుగా 1 సంవత్సరంన్నర నుంచి ఈ స్ట్రగుల్లో ఉన్నాను మేడం. ఎక్కడికి వెళ్ళినా నాకు న్యాయం జరగలేదు. యాక్చువల్గా చెప్పాలంటే నేను ఒక మధ్యతరగతి అమ్మాయిని మేడం. ఫ్యామిలీ మొత్తాన్ని పోగొట్టుకున్నాను ఈ విషయంలో. ఫ్యామిలీ మొత్తం దూరం అయిపోయింది. ఎక్కడ ఉండాలో తెలియని పరిస్థితుల్లో నుంచి ఇప్పుడు ఇక్కడికి వచ్చాను మేడం. అంతా మొత్తం కొలాప్స్ అయిపోయింది లైఫ్ అంతా. ఒక లగ్జరియస్ అంటే కాకపోతే ఏంటంటే మీరు ధైర్యంగా ఉండండి, మేమందరం కూడా మీకు సపోర్ట్ గా ఉంటాం. ఎందుకంటే అంటే అనేక రకాల కారణాల వల్ల లోబర్చుకుని ఆర్థికంగా వీళ్ళందరినీ కూడా మోసం చేసేటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తా ఉన్నాయి సార్. ఇప్పుడు విచ్చలవిడితనం కేవలం అధికారాన్ని అడ్డం పెట్టినే పేటరిగిపోతా ఉన్నారు వీళ్ళందరూ. వీళ్ళని మోసం చేస్తుంది ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాతే కదా ఇవన్నీ బట్టబయలు అవుతా ఉన్నాయి. అంటే వాళ్ళలో ఒక కండకావరం అనమాట. అది కనీసం ఇప్పుడు వాళ్ళు వ్యక్తిగతంగా పర్సనల్ పార్టీ మీటింగ్స్ పెట్టుకున్నప్పుడన్నా ఇటువంటివి ఉపేక్షించను అని చెప్పాల్సినటువంటి ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు కేవలం ఏదో నామమాత్రంగా మాట్లాడి వదిలేస్తా ఉన్నాడు. అది వాళ్ళని ఈ రోజున పార్టీని సస్పెండ్ చేయడం అనేది జరగట్లేదు ఇప్పటి వరకు కూడా.
పైగా వాళ్ళందరినీ కూడా ఎంకరేజ్ చేస్తున్నట్టుగా ఎక్కువగా అనిపిస్తా ఉంది. సో ఇది కామన్ అయిపోయింది సార్. అది అంటే కామన్ అయిపోయిందని చెప్పి చూస్తా వదిలేలేము. ఆమె ఇప్పటి వరకు మరి సుమలత గారు వెళ్ళి డీజీపీ గారు కంప్లైంట్ చేశారో లేదో తెలియదు. నాకు తెలిసి అయితే కనుక డీజీపీ గారి అపాయింట్మెంట్ కూడా దొరకదు. మనం గత కొన్ని సంవత్సరాలుగా చూస్తున్నాం కదా సార్. నేను మనం ఎన్ని సమస్యల మీద ఫైట్ చేస్తాం మేడం. పవన్ కళ్యాణ్ గారి అపాయింట్మెంట్ కోరడం కోసం ఆయన కలవడానికి ప్రయత్నం చేస్తే ఆ పార్టీలో ఇప్పుడు ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నటువంటి ఒక వ్యక్తి దాదాపుగా 25 లక్షలు అడిగారట. చెప్పండి సుమలత గారు, ఎవరు అడిగింది మిమ్మల్ని? హరిప్రసాద్ గారు ఇండైరెక్ట్ గా నాతో చెప్పించారు మేడం. అది మేడం పరిస్థితి. 25 లక్షలు ఆబ్వియస్లీ ఇట్స్ నాట్. అది నిజమే. మరి అది కాదంటానికి కూడా లేదు. ఒక ఆడబిడ్డ రోడ్డు బయటకు వచ్చి ఈ రోజున మీడియా సాక్షిగా నాకు ఇంత అన్యాయం జరిగింది, నన్ను ఈ విధంగా వీళ్ళు భయపెడతా ఉన్నారు, వాళ్ళు నన్ను ఏదో ఒక రకంగా మళ్ళీ ఇంకా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు నన్ను మోసం చేద్దాం అనుకుంటున్నారు, మరి డబ్బులు వసూలు చేసుకుందాం అనుకుంటున్నారని ఎవరు చెప్పరు కదండి. భయం అనేది ఉంటుంది కదా. ఎంత ఓపెన్ గా బయటకు వచ్చి మాట్లాడుతున్నారంటే ఆమెను అప్రిషియేట్ చేస్తున్నాను. చాలా ధైర్యవంతురాలు సుమలత గారు. మీరు మీ ఫైట్ కంటిన్యూ చేయాలి. బట్ ఏంటంటే మనకి మహిళా సంఘాల ఐక్యవేదిక ఉందండి విజయవాడలో. ఇది రాష్ట్ర స్థాయి అన్ని పార్టీలకు చెందినటువంటి ఉమెన్ ఆర్గనైజేషన్స్ మేమందరం కూడా యూనిటీగా అన్ని ఇష్యూస్ మీద ఫైట్ చేస్తా ఉన్నాం. సో మీరు కావాలి అంటే గనక మనం ఒక రోజున అంటే ఇది ఆర్థిక సంబంధాలా లేకపోతే వ్యక్తిగతంగా వీళ్ళకు ఉన్నటువంటి సంబంధాల వల్ల ఆర్థికంగా కూడా ఆమె నష్టపరిచారా అనేది ఇప్పుడు మీడియా ద్వారా ఓపెన్ గా ఇట్లా మాట్లాడటం కంటే కూడా ఏదైనా అవకాశం ఉంటే కలుద్దాం మనం. తప్పకుండా మేడం, మీ సపోర్ట్ కావాలి. చెప్పినందుకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ఫస్ట్ థింగ్ డీజీపీ గారిని కలిసి ఇమీడియట్ గా కంప్లైంట్ ఇవ్వండి. కంప్లైంట్ ఇస్తే ఏమవుతుందంటే అప్పుడన్నా వాళ్ళకి పోలీసులు మనకి ఈ వ్యవస్థల మీద నమ్మకం ఉందండి. ఇంకా ఈ నమ్మకం చావలేదు. కానీ వాటిని కూడా అడ్డం పెట్టుకుని మనని భయపెట్టే ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు బయటకు వచ్చారు కాబట్టి రోజు ఆమె పైన ఇంకా జన సైనికులు వీర మహిళలు అని చెప్పుకునేటువంటి వీళ్ళందరూ కూడా ఏ రకంగా దాడి చేస్తారో అయినా గానీ మానసికంగా ఆమె ధైర్యాన్ని కోల్పోవద్దు. బట్ షీ హాస్ టు అంతా పోయిందంటుంది కదా ఆవిడ ఆల్రెడీ వీళ్ళ వల్ల. ఇంకేం పోవాలా? ప్రాణాలే కదా. సో ఫైన్, కనీసం ఇంకొకరికన్నా అన్యాయం జరగకుండా ఉంటది మనం ఫైట్ చేస్తే. సో ఇటువంటి భయం అనేది ఉండాలి వాళ్ళకి. సో ప్లీజ్ కంటిన్యూ యువర్ ఫైట్ మేడం సుమలత గారు. వి విల్ ఆల్సో సపోర్ట్ యు. తప్పకుండా మేడం, మీరు సపోర్ట్ చేస్తున్నందుకు ప్రత్యేకమైనటువంటి సార్ ఆవిడ నాతో మాట్లాడతారు. ఓకే మేడం, తప్పకుండా. పాపం చెప్పుకోలేని ఇబ్బందులు కూడా చాలా ఉండుంటాయి ఆవిడ దగ్గర. మొత్తం కుటుంబాన్ని కోల్పోయానని చెప్తున్నారంటే ఐ కెన్ అండర్స్టాండ్ సార్. మా ఛానల్ తరపున మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం, సుమలత గారికి మీరు అన్ని రకాలుగా సపోర్ట్ ఉండాలని మేము కోరుతున్నాం మేడం. తప్పకుండా. సుమలత గారే కాదు సార్, ఇటువంటి బాధితులు ఎవరున్నా సరే మేము మహిళా సంఘాల ఐక్యవేదిక తప్పనిసరిగా వాళ్ళ పోరాటంకి మేము మద్దతు ఇస్తాము. డీజీపీ గారికి కంప్లైంట్ ఇవ్వడానికి అనేక అంశాలు ఉన్నాయి. వీటన్నిటిని కూడా టేకప్ చేసి ఆ కంప్లైంట్ చేసి వీళ్ళకి న్యాయం జరిగే విధంగా కూడా మేము ఫైట్ చేస్తాం. రైట్, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్.